కొత్తింటికి వెళ్తున్నామంటే ఎంత ఎక్సైట్‌మెంట్ ఉంటదో, అంతే బాధ కూడా ఉంటది. 2 ఇయర్స్ ఒకటే ఇంట్లో ఉండి చాలా మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాక, ఇది వదిలేసి వెళ్తున్నామంటే ఆ మాత్రం బాధ ఉండదా? బట్ తప్పదు. ఇక్కడ స్టడీస్ అయిపోయాయి కాబట్టి ఇంక ఇదైతే ఖాళీ చేస్తున్నాం. మేము ఏలూరుకి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ నేనే అనమాట. నాకు ఏలూరు సిఆర్‌రెడ్డి డిప్లొమా కాలేజ్‌లో సీట్ వచ్చింది. అండ్ అలానే మా చెల్లికి కూడా అక్కడే వచ్చింది. ఇంకా మమ్మీ, నేను, చెల్లి కలిసి ఇక్కడ రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం. మేముండేది ముగ్గురమే అండి. అలానే మాకు కొంచెం సామాన్లే ఉంటే చిన్న రూమ్ అయితే తీసుకున్నాం. ఓన్లీ 2 రూమ్స్ ఉంటాయి. ఇందాక చూపించింది బెడ్‌రూమ్ అండ్ ఇదైతే కిచెన్. బట్ ఇప్పుడు సదరికెళ్ళేటప్పుడు తెలుస్తుంది. వామ్మో! మాకు ఇన్ని సామాన్లున్నాయా అని. ఇవన్నీ సర్దడానికి నాకు, మా మమ్మీకి కంటిన్యూ‌గా 3 డేస్ అయితే పట్టింది. నాన్ స్టాప్‌గా ఇంకా అదే పనిగా సదురుతూనే ఉండేవాళ్ళం. ఇంకా ఫైనల్‌గా ఇంటికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయే టైం అయితే వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? విజయవాడకైతే షిఫ్ట్ అయిపోతున్నాం. మేము విజయవాడకొచ్చేసరికల్లా నైట్ అయిపోయిందనమాట. ఇంకా రాగానే పాలు పొంగిచ్చేసి పడుకొని పోయాం. నెక్స్ట్ డే ఏమో నాకు కాలేజ్ ఉంది. లగేజ్ అంతా ఇంకా అలానే ఉంది. కాలేజ్ నుంచి వచ్చాక ఇవన్నీ అన్‌ప్యాక్ చేసి సదరాలి. అప్పటి వరకు మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ విజయవాడలో చూద్దాం. బై గైస్.